హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము ట్యాంక్ బండ్ దగ్గర కొత్తగా ఓపెన్ చేశారు కదా కాశ్మీర్ అండ్ ఎగ్జిబిషన్ అనేసి, అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. నాకు రోడ్ జర్నీ చేసినప్పుడు 2 సైడ్లో షాప్ నేమ్స్ అవి ఉంటాయి కదా, నాకు అవన్నీ అయితే చదువుకుంటూ అక్కడ అవి బాగుంటాయి, ఇక్కడ ఇవన్నీ ఏదో ఒకటి డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళడం ఇష్టము. వాళ్ళు బాగా విసిగిస్తాను అనమాట డ్రైవింగ్ చేసే వాళ్ళు. అలాంటి అలవాటు ఎవరికైనా ఉందా మీకు? ఇదేమో కోటి దగ్గర అనమాట. ఎన్ని బైక్స్ ఉన్నాయో చూడండి, అన్ని రిపేర్స్, సెకండ్ హ్యాండ్ బైక్స్ అలా ఉంటాయి, ఇక్కడ దొరుకుతాయి. మేము ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ట్యాంక్ బండ్ అంటే ఇంతమందికి అయితే బుద్ధుడి విగ్రహం గుర్తొచ్చేది, ఇప్పుడు మాత్రం ద్వీపము, సచివాలయము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఇవన్నీ బాగా గుర్తొస్తున్నాయి. ఇంతమందికి ఆ రోజు మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉందన్నమాట. చాలామంది పోలీసులు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంతసేపు ట్రాఫిక్ లేదులే, ఏంటబ్బా ఎంత బాగుంది అనుకుంటున్నాము, కానీ ట్రాఫిక్ చూడండి ఎంత స్టార్ట్ అయిపోతుందో. ఇక మేమైతే కాశ్మీర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంతమందికి బాగా వచ్చేవాళ్ళం ట్యాంక్ బండ్ దగ్గరికి, ఇప్పుడైతే పెద్ద తక్కువ అనమాట, ఏముందిలే అక్కడికి అనేసి ఫుల్ ఫుడ్ ఐటమ్స్ పెట్టేశారు. బయటికి రాగానే ఒక రౌండ్ అయితే తినేయాలి మంచిగా కడుపు నిండుగా. ఇక మేము అక్కడికైతే వచ్చేసి పక్కన అయితే బండి అయితే పెట్టేసాం. పార్కింగ్కి 20 రూపీస్ అలా తీసుకున్నారు. అక్కడ పెద్దగా రాశారనమాట కాశ్మీర్ అనేసి. చాలామంది వచ్చారు. ఇక మేమైతే ఎలాగో అలాగ అక్కడికి వెళ్ళి ఈ టికెట్ అయితే 100 రూపీస్ అనమాట. 2 టికెట్స్ అయితే తీసుకున్నాయి. ఇవన్నీ అల్లనేర చెట్లు అనమాట. ఎంత నాకైతే ఫేవరెట్ ఫ్రూట్స్ ఇవైతే. ఇక మేము టికెట్స్ అయితే తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. క్యూ కూడా చాలా మంది ఉన్నారంట మేము వెళ్ళే ముందల, అందుకోసేపు ఆగైతే వెళ్ళిపోయాము మేము లోపలికి అయితే. యాక్చువల్గా ఈ కాశ్మీర్ అనేది అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో బాగా ఫేమస్ అయింది కదా, అందులో చూసే మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఎలా ఉంటుందేమో కాశ్మీర్ అంటే అక్కడ చూపించినంత అయితే ఏమీ లేదు. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే ఇక్కడ ఎక్వేరియం పెట్టేసి అందులో ఫిషెస్ అన్నీ పెట్టారు. అన్నీ ఒకేలాగా భలే ఉన్నాయి, బుజ్జి బుజ్జిగా అయితే నాకు బాగా నచ్చాయి. అక్కడ చూద్దామంటే కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫొటోసే తీసుకుంటున్నారు అనమాట. అక్కడ వాళ్ళ మధ్యలో ఫొటోస్కి వాళ్ళ పడితే బాగుండదు అనేసి పక్కకు జరగాల్సి వస్తుంది. మేము కూడా కొన్ని ఫొటోస్, వీడియోస్ అక్కడ తీసేసుకొని అయితే ఇక లోపలికి ఎంట్రీ అయిపోయాము. అక్కడ ఉన్న ఉబ్బరానికి ఆ రోజు చాలా ఎండగా ఉబ్బరంగా ఉండడంతో లోపలికి కాగానే మొత్తం ఎయిర్ కూలర్స్ అవి పెట్టేశారనమాట. అందరూ జనాలు అక్కడ నిలబడేసి అస్సలు జరగట్లేదు, కొంచెమన్నా గాలి వస్తుందేమో అంటే అందరూ అక్కడే నిలబడ్డారు. పాపం ఆ రోజు ఉన్న ఉబ్బరానికైతే. కాశ్మీర్ అనేసేమో అందులో అయితే అన్ని ఎయిర్ కూలర్స్ పెట్టారు, కానీ అంత చల్లగా ఏం లేదు. ఏదో మామూలుగా మన ఇంట్లో కూలర్ పెట్టుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. మొత్తం సెటప్ ఏమీ లేకుండే అక్కడ. మొత్తం అక్కడ దూదితోటి, చెక్కలతోటి కొన్ని ఇల్లులు ఒక 2 ఇల్లులు కట్టేసి ఒక సైడ్ మొత్తం ఏమో ఫ్లవర్స్ తోటి సెటప్ చేశారు. అవి కూడా ఒరిజినల్ ఏం కాదు, అంత ఉత్తిగానే అలా పెట్టేశారు. ఆయన అవతలకి కూడా వెళ్ళకుండా చుట్టూ అయితే గ్లాసెస్ పెట్టేశారు. ఓన్లీ అందులో ఉండే మనం ఏదైనా ఫొటోస్ కానీ చూడడం కానీ వీడియోస్ కానీ తీసుకోవడము భలే అనిపించాయి. అక్కడ గొర్రె కానీ ఎలుగుబంటి కానీ వైట్ కలర్లో చేసి పెట్టారు. నాకు అవి బాగా నచ్చాయి. ఇంత ఉన్నాక 100 రూపీస్ పెట్టి నాకు ఇది చూడడానికా వచ్చింది అనిపించింది. నాకైతే వేస్ట్ అనిపించింది. మీలో ఎవరు వెళ్తే మాత్రం ఇవన్నీ తెలుసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడైతే ఇంత కాశ్మీర్ అని అక్కడ పెట్టారు కదా, అంత కూడా బయటికి రాగానే అసలు చాలా ఉబ్బరిస్తుంది. ఇవి యాపిల్స్ నేను నిజంగానే ఏమో అనుకున్నా, దగ్గరికి వెళ్ళాక చూసాను అనమాట. ప్లాస్టిక్వి చూడడానికి చూడండి నిజంగా అలా ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ కూడా రాయి, నిజంగా రాయేమో విగ్రహం చేస్తారు కదా, సో దాని వెనకాల పెడతారు కదా ప్లాస్టిక్ టైప్లో, సో అదే అనమాట. అలాంటిది పెట్టి దాని నుంచి వాటర్ వస్తున్నాయి. నేనేమో నిజంగానేమో అనుకున్నా, తర్వాత తెలిసింది కాదనేసి. ఇక కొంచెం ముందుకెళ్ళగానే ఇక అక్కడ ఏమీ లేదు. కాశ్మీర్ అని అంత పెద్దగా పెట్టారు. అక్కడ ఒక 2-3 రూమ్స్ అంతా ఏదో ఒక సెటప్ చేసేసి అలా పెట్టారనమాట. నాకైతే వేస్ట్ అనిపించింది. టికెట్కి 200 రూపీస్ అంటే మళ్ళీ లోపలికి వెళ్ళాక అన్నీ మనం కొనుక్కోవాలన్నా, ఏమైనా గేమ్స్ ఆడాలన్నా మళ్ళీ దానికి ఎక్స్ట్రా మనీ పెట్టే చేసుకోవాలి. ఎందుకో నాకు వేస్ట్ అనిపించింది వెళ్ళడం కూడా. ఎందుకంటే ఈ షాపింగ్ అనేది మనం మామూలుగా ఎక్కడికి వెళ్ళినా చేస్తూనే ఉంటాయి, ఇప్పుడైతే ప్రతి చోట కనిపిస్తున్నాయి. నాకు ఇక్కడ ఈ బైక్ బాగా నచ్చింది. ఎంత అని అడిగితే ఆయన 700-800 చెప్పాడు. అసలు తీసుకోవాలనిపించలేదు, అక్కడే పెట్టేసాము. ఇక్కడ అన్ని కిచెన్ ఐటమ్స్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ పాము అవన్నీ, కప్పలు, ముసలి అవన్నీ ఉన్నాయన్నమాట, బల్లితో సహా. చూడండి ఎంత బాగున్నాయో, నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు అలాంటి ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి అనమాట. నేను ఇదే ఫస్ట్ టైం రబ్బర్ అయితే ఇలాంటివన్నీ చూడడం, ఇంతమందికైతే ఎప్పుడు చూడలేదు. ఇక్కడికి ఇదంతా అయిపోయిన తర్వాత ఇక పక్క షాప్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కప్స్, కొన్ని
ఇయర్ రింగ్స్ అలా ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే చూసాము. కప్స్ చూడాలి, 100 రూపీస్కి మనకు బయట హాఫ్ డజన్ అని ఇస్తారు మామూలుగా అయితే. ఇక్కడైతే అవి కూడా ఇవ్వడం లేదు. ఇక ఎగ్జిబిషన్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం ఏంటంటే గేమ్స్ ఆడాలి అండ్ ఏమైనా తినాలనుకుంటే తినడం మాత్రమే ఉన్నాయి. ఇక మొత్తం తిరిగాక అలసిపోయామనేసి అయితే ఏదో ఒకటి తిందామని చూసాము. నాకైతే ఏది తినాలనిపించదు. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే 50 రూపీస్కి 4 ఇస్తున్నారనమాట. మనం డైలీ వేర్కి కానీ ఎప్పుడైనా శారీస్ కట్టుకున్నప్పుడు బ్యాంగిల్స్ సైడ్కి వేసుకోవడానికి కానీ నాకు ఇది ఒక్కటైతే బాగా నచ్చాయి. ఇక్కడ బ్యాగులు అవన్నీ ఉన్నాయి కానీ నాకు రీజనబుల్ కాస్ట్ అనిపించలేదు, చాలా ఎక్కువ కాస్ట్ చెప్తూ ఉన్నారు. కప్స్ అని చెప్పాను కదా, ఈ కప్స్ అనమాట 100 రూపీస్కి 3 ఇస్తున్నారు. బయట అయితే మామూలుగా హాఫ్ డజన్ అని ఇస్తారు మనకైతే. అండ్ ఇక్కడ ఒక కప్పు చూడండి ఎంత బాగుందో. చిన్నప్పుడు ఈ కప్పులో అయితే దాని నిండా పోసుకొని సుట్లు కానీ అప్పలు కానీ ఏవో వేసుకొని అయితే బాగా తినేవాళ్ళం. ఒక పూట బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు, దాంతోనే అయిపోతుంది. ఇంకా మొత్తం తిరిగి అలసిపోయామనేసి అయితే ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ స్ప్రింగ్ పొటాటోస్ చేస్తూ ఉన్నారనమాట. నేను ఎప్పుడు తిన్నా కూడా ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు చిప్స్ ఇవి తినడం తప్ప స్ప్రింగ్ పొటాటో తినలేదనమాట, ఫస్ట్ టైం అనమాట. సరేలే 50 రూపీస్ అలా ఉంటుందేమో, వెళ్ళి తిందామని అక్కడికి వెళ్ళాము. తర్వాత తెలిసింది 100 రూపీస్ అనమాట ఒక్కటి. అంటే ఒక్క పొటాటో ఆ పుల్లకి పెట్టి మొత్తం ఇస్తున్నారు రింగ్ లాగా, దానికి 100 రూపీస్ అంట. ఇంకా ఫస్ట్ మంచిగా దానికి అలా పెట్టేసి ఆయిల్లో తీసేసి దాంట్లో కొంచెం మసాలా అండ్ కారం పొడి, కొంచెం మైనీస్ కూడా వేసి ఇస్తున్నారు. నేను మైనీస్ అయితే ఫస్ట్ టైం అనమాట తినడం, ఎప్పుడూ తినను, నాకు మైనీస్ అసలు నచ్చదు, అది చూస్తేనే ఏదోలా అనిపిస్తుంది నాకు. ఇక మేమైతే 100 రూపీస్ ఇచ్చి అయితే తీసుకున్నాము. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నాకు ఇక్కడ జైంట్ వీల్ ఉందన్నమాట, ఎన్ని కలర్స్ ఉన్నాయో దానికైతే. అది తిరుగుతున్నప్పుడు చూడాలి, మనకే కళ్ళు తిరుగుతాయి, అలా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. స్ప్రింగ్ పొటాటో నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. నేను ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకుంటా కానీ నాకు అస్సలు చేయడం రాదనేసి ఇక తినడం తప్ప నేర్చుకోవడం అయితే మానేసాను అనమాట. ఇలా బయటకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు తినడం మాత్రమే. ఇక వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.